రెండోది డాల్బీ విజన్ ఏమైనా గిమిక్కా, ఇది ఎంత పెద్ద మార్కెటింగ్ గిమిక్లా అని చెప్పని అనుకుంటూ ఉంటారు. ర్యాండమ్ గా మీరు టీవీ చూస్తున్నప్పుడు నా షోరూమ్స్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పిక్చర్ క్వాలిటీ టీవీస్ లో ఎలా ఉండిద్దంటే కంటెంట్ మొత్తం చాలా కలర్ఫుల్ గా కనబడిద్ది, ఎక్కువ బ్రైట్నెస్ గా కనబడిద్ది, వన్ వర్డ్ లో చాలా రియలిస్టిక్ గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలా అవ్వడానికి రీజన్ ఓన్లీ టీవీ మాత్రమే కాదు, అందులో ప్లే చేసే వీడియో క్వాలిటీ అది డాల్బీ విజన్ లో ప్లే చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను రీసెంట్ టైమ్స్ లో లూమియో విజన్ 9 మీద ఒక షార్ట్ పెట్టాను కదా, అందులో కూడా నెట్ఫ్లిక్స్ కాంటెంట్ నేను చూపిస్తున్నప్పుడు డాల్బీ విజన్ అని చెప్పి హైలైట్ చేశాను. ఈ రోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ నాకు మన సబ్స్క్రైబర్ కమెంట్ చేస్తే దాన్ని పిక్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ మీరు కూడా మీలో దగ్గర మంచి టాపిక్ ఐడియాస్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బెస్ట్ అనిపించి మాత్రం పిక్ చేసి ఖచ్చితంగా వీడియో చేస్తాను. అది మొబైల్ రిలేటెడ్ అయినా ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ అయినా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం డాల్బీ విజన్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని నెలల క్రితం నేను డాల్బీ అట్మోస్ మీద వీడియో చేశాను. అది మంచిగా మీలోకి వెళ్ళింది. ఒకవేళ డాల్బీ అట్మోస్ మీద మీకు ఏదైనా చిన్న సందేహం ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, నేను ఐకార్డ్స్ లో ఇస్తాను. ఈ వీడియోలో మనం డాల్బీ విజన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ గా ఎలాగో అట్మోస్ గురించి మాట్లాడడం కాబట్టి డాల్బీ అట్మోస్ గురించి ఒక్క ముక్కలో మీకు డాల్బీ అట్మోస్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాను. డాల్బీ అట్మోస్, ఇందులో డాల్బీ అనేది కంపెనీ నేమ్. సో డాల్బీ అట్మోస్ అంటే డాల్బీ వల్ల అడ్వాన్స్డ్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీని డాల్బీ అట్మోస్ అని పిలుస్తాం. మనం దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాము అంటే, మనం రెగ్యులర్ గా వినే డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్ కాకుండా 3D లో రియలిస్టిక్ సౌండ్స్ ఇచ్చేదే డాల్బీ అట్మోస్. ఎగ్జాంపుల్ ఒక చిన్న సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ చేస్తే సీన్ లో ఒక యానిమల్ కనబడుతుంది, లయన్ అనుకుందాం. అది ఒక సర్కిల్ కొడుతుంది మన మీద నుంచి, ఈ రైట్ సైడ్ నుంచి నా లెఫ్ట్ సైడ్ కి ఒక సర్కిల్ వేస్తూ అదే టైంలో వర్షం పడుతుంది అండ్ పైనుంచి థండర్ సౌండ్ వస్తుంది. డిటిఎస్ సౌండ్ లో ఎలా ఉండిద్ది అంటే, సైడ్స్ నుంచి అండ్ ముందల నుంచి, అంటే స్క్రీన్ వెనక కొన్ని స్పీకర్లు పెడతారు, సైడ్స్ కొన్ని స్పీకర్లు పెడతారు, ఇటు నుంచి మాత్రమే నాకు ఎఫెక్ట్ వినపడిద్ది. పైన వర్షం సౌండ్ నిజంగా పైనుంచి వస్తున్నట్లు, థండర్ సౌండ్ నిజంగా పైనుంచి వస్తున్నట్లు, అరిచే శబ్దం, ఇటు నుంచి పరిగెత్తే శబ్దం, ఇవన్నీ క్లియర్ గా నేను ఆ సిచ్యువేషన్ లో ఉంటే నాకు ఎలా వినపడతాయో అలా డీటెయిల్స్ లో వినపడవు, బట్ డాల్బీ అట్మోస్ లో వినపడతాయి. నేను నిజంగా ఆ స్పేస్ లో నేను ఉండి ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నానేమో అనే ఫీల్ ఇచ్చేదే డాల్బీ అట్మోస్. సో డాల్బీ అట్మోస్ గురించి అర్థమైంది అనుకుంటున్నా, ఇది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మన కోర్ కంటెంట్ అయిన డాల్బీ విజన్ గురించి మాట్లాడదాం. ఈ డాల్బీ విజన్ సర్టిఫికేషన్స్ మన మొబైల్ ఫోన్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే కనబడుతూ ఉంటుంది. అగైన్ ఈ డాల్బీ విజన్ కూడా, డాల్బీ అనేది కంపెనీ నేమ్, విజన్ అనేది వాళ్ళ టెక్నాలజీ. అసలు ఏంటి ఈ డాల్బీ విజన్ ఏంటి అంటే, ఇందాక చెప్పినట్లు డాల్బీ అనే కంపెనీ వాళ్ళు అడ్వాన్స్డ్ హై డైనామిక్ రేంజ్ టెక్నాలజీని డెవలప్ చేశారు. దాని పేరు డాల్బీ విజన్. హై డైనామిక్ రేంజ్ అంటే మీలో మెజారిటీ పీపుల్ కి తెలిసే ఉంటుంది. ఒక సీన్ మనం క్యాప్చర్ చేసాం, మన కళ్ళతో డైరెక్ట్ సూర్యుని మనం చూడలేం, బట్ కెమెరాతో మనం క్యాప్చర్ చేసినప్పుడు కెమెరా కూడా బ్లాక్ అవుట్ అవుతుంది, బట్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బ్లాక్నెస్ వస్తుంది. కానీ హై డైనామిక్ రేంజ్ కెమెరాస్ తో షూట్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ఐఫోన్స్ తో మీరు షూట్ చేసినప్పుడు, బోత్ సన్ అండ్ క్లౌడ్స్ లో ఉండే ఆ హై డైనామిక్ రేంజ్ ఇంటెన్సిటీ, అంటే ఆ బ్రైట్నెస్ ఇంటెన్సిటీ ఎక్స్పోజర్ మొత్తం క్యాప్చర్ అవుతుంది. ఐఫోన్స్ లో క్యాప్చర్ అయింది అండ్ హై డైనామిక్ రేంజ్ కెమెరాస్ కూడా క్యాప్చర్ అయింది. దాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ చేసినప్పుడు డాల్బీ విజన్ లో కనుక మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే, ఏదైతే మీరు కళ్ళతో రియలిస్టిక్ ఎక్స్పోజర్, రియలిస్టిక్ ఆ సన్లైట్ ని మీరు చూసారో అంతే రియలిస్టిక్ గా మీ ఫోన్ లో కూడా ఆటోమేటిక్ గా మీ బ్రైట్నెస్ 10% ఉన్నా గానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మీరు అప్పుడప్పుడు చూసుంటారు, 10% బ్రైట్నెస్ ఉన్నా గానీ అది సడన్ గా ఆ క్రియేటర్ ఎలా అయితే ఎక్స్పోజర్ ని షూట్ చేశాడో సేమ్ ఎక్స్పోజర్ బ్రైట్నెస్ కి తగ్గట్టు 70% 80% స్విచ్ అవుతుంది. మీరు మళ్ళీ బ్రైట్నెస్ ప్యానల్ చూసుకుంటే అక్కడే ఉండేది, కానీ కంటెంట్ మాత్రం బ్రైట్ గా కనబడింది. అదే హై డైనామిక్ రేంజ్. మీకు ఆ హై డైనామిక్ రేంజ్ ఫోన్ లో కంటే కూడా డాల్బీ విజన్ స్క్రీన్స్ లో మీరు చూస్తే, అంటే అది టీవీలో కానీ లేదా సినిమా థియేటర్స్ లో కానీ మీరు చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేరు. ఆగండి కంటిన్యూ చేద్దాం. చిన్న రిక్వెస్ట్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఖాళీ కనబడుతుంది. ఒకవేళ కంటెంట్ నచ్చి ఇక్కడ వరకు చూసి మీకు వర్త్ ఉంది కంటెంట్ లో అని ఫీల్ అయిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పెద్ద నెంబర్ ఈ సంవత్సరం నేను అచీవ్ చేద్దాం అనుకుంటున్నా సబ్స్క్రైబర్ కౌంట్ పరంగా. మీరు సపోర్ట్ చేస్తే నేను అది అచీవ్ చేయగలుగుతా. నేను ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. క్వాలిటీతో కొంచెం సపోర్ట్ చేయండి చాలు. మీరు ఒకవేళ సినిమా ఎంతూజియాస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది మీకు. నేను సినిమా పిచ్చండి, బట్ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో మనకి అట్లాంటి డాల్బీ విజన్ స్క్రీన్లు ఏమీ లేవు. ఇప్పుడు ఏఎంబీ సినిమాస్ వాళ్ళు డాల్బీ విజన్ టెక్నాలజీతో బెంగళూరులో ఒక కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేశారు. ఏపీకి ఇప్పుడు వస్తుందో వెయిట్ చేద్దాం. సింపుల్ టర్మ్స్ లో డాల్బీ విజన్ మన వీడియోకి ఏమి ఇస్తుంది అంటే, యాక్చువల్ బ్రైట్నెస్ ఎంత అయితే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తుంది, కలర్స్ ఏదైతే క్యాప్చర్ చేస్తుందో దాన్ని ఇంకొంచెం బెటర్ కలర్ఫుల్ గా చూపిస్తుంది. డీటెయిల్స్ రెగ్యులర్ గా మన కళ్ళతో డైరెక్ట్ గా మనం చూసినప్పుడు ఎలాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయో వీడియోలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ మోర్ షార్పర్ లుక్స్ ఇస్తుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రియలిస్టిక్ గా ఉంచుతుంది. మన కళ్ళతో చూసిన ఎక్స్పీరియన్స్ కూడా ట్రై చేస్తుంది. కానీ ముఖ్యంగా దీని స్పెషాలిటీ ఈ మూడు మాత్రమే: బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అండ్ కలర్ యాక్యురసీ. ఈ మూడు మెయిన్ కోర్స్ ఆఫ్ డాల్బీ విజన్. రెగ్యులర్ స్క్రీన్స్ లో మనం చూసే ఫ్లాట్ వైట్స్ కాకుండా, డీప్ బ్లాక్స్ చూపించకుండా, బ్లాక్ అవుట్ అయిపోయిన కలర్స్ కాకుండా, డల్ కలర్స్ కాకుండా కొంచెం పాప్ చేసి చూపించడమే డాల్బీ విజన్ స్పెషాలిటీ. ట్రెడిషనల్ గా మనం చూసే వీడియోస్ లో ఆర్ఎల్స్ డిస్ప్లేస్ లో ఏంటంటే, బ్రైట్ ఏరియాస్ కనపడంగానే వాష్ అవుట్ అయిపోతాయి, డార్క్ ఏరియాస్ లో డీటెయిల్స్ కనపడవు, ప్యాచ్లు గా మనకు కనపడిద్ది. సన్లైట్ వచ్చే సీన్స్ ఏమైనా ఉంటే వైట్
కలర్ లో కనబడుతుంది. అక్కడ బ్లూస్ ఏమైనా ఉంటే మిస్ చేసేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నైట్ సీన్స్ లో షాడోస్ హైలైట్ అవ్వవు. వీటన్నింటిని డాల్బీ విజన్ రీప్లేస్ చేసింది. ఇప్పుడు మీకు కొంత ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు అసలు హౌ డస్ డాల్బీ విజన్ వర్క్స్ అనేది చూద్దాం. ఎలా పనిచేస్తుంది డాల్బీ విజన్. ఫ్లాట్ వీడియో కాకుండా డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్, అది నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానివ్వండి, లేదా మీరు డైరెక్ట్ స్క్రీన్ చేస్తున్నప్పుడే అంటే ప్రొజెక్టర్ యూస్ చేస్తున్న వాళ్ళైతే వీడియో ఫ్లాట్ వీడియో ఏదైతే ఉంటుందో దానికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయమని చెప్పని టీవీ కానీ లేదా ప్రొజెక్టర్ కానీ ఇన్పుట్స్ ఇచ్చింది. అది ఏంట్లో సీన్ బై సీన్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయమని. అరే బాబు ఈ ఫ్రేమ్ లో ఇంతే బ్రైట్నెస్, నెక్స్ట్ ఫ్రేమ్ లో ఇంత బ్రైట్నెస్ పెరగాలి, నెక్స్ట్ ఫ్రేమ్ లో కలర్స్ ఇట్లా కనపడాలి, నెక్స్ట్ ఫ్రేమ్ లో కాంట్రాస్ట్ ఇలా ఉండాలి. ఇది ఫ్లాట్ వీడియోస్ అంటే డాల్బీ విజన్ కాకుండా నార్మల్ వీడియోస్ చేయవు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేసినప్పుడు మాత్రమే టీవీకి ఈ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, ఆ ప్రొజెక్టర్ కి ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ వీడియో మొత్తం కాదు, ఎంటైర్ మూవీ మొత్తం కాదు, సీన్ బై సీన్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఆ టైంలో మీరు ఎలా క్యాప్చర్ చేశాడో అలా కనబడుతుంది. కొంతమందికి డాల్బీ విజన్ కి HDR10 కి ఈ రెండింటికి మధ్య కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చెప్తా. HDR10 ఎలా పనిచేస్తుంది, ఏ కాంటెంట్ కైనా బ్యాక్గ్రౌండ్ లో దాని మెటా డేటాని బేస్ చేసుకుని మనకి ప్రొజెక్ట్ చేస్తాయి. డాల్బీ విజన్ లో ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు సీన్ బై సీన్ అండ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే HDR లో స్టాటిక్ గా ఉండిద్ది. ఎంటైర్ వీడియో మొత్తం స్టాటిక్ మెటా డేటాని అది ఫాలో అవుతుంది. ఎంటైర్ వీడియో మొత్తం బ్రైట్ గా చూపించింది. ఎంటైర్ వీడియో మొత్తం ఎక్కడ లైట్స్ ఉన్నాయి దాన్ని ఎక్స్పోజ్ చేసి చూపించాలని చూసిద్ది. డాల్బీ విజన్ అలా కాదు, సీన్ కి తగ్గట్టు మారుతూ ఉంటుంది. అండ్ HDR కాంటెంట్ మనం స్ట్రీమ్ చేసుకోవడానికి స్పెసిఫిక్ లైసెన్స్ టెక్నాలజీ ఏమి అక్కర్లేదు. బట్ మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా లేదా ఏ బయట సినిమా స్క్రీన్స్ కి వెళ్ళినా కానీ డాల్బీ విజన్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ టెక్నాలజీ. అది మీరు ఆ ప్రీమియం కొనుక్కోవాల్సిందే. సినిమాకి వెళ్తే వాడు కొనుక్కొని మనకు ప్రొజెక్ట్ చేస్తాడు. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ చెప్తాను డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న ప్లాట్ఫామ్స్. ఫస్ట్ థింగ్ నెట్ఫ్లిక్స్. అన్నింట్లో టాప్ కాంటెంట్ డాల్బీ విజన్ ఇవ్వగలిగింది నెట్ఫ్లిక్స్. సెకండ్ ఈ జియో హాట్స్టార్ మనకి యూఎస్ వాటిలో డిస్నీ ప్లస్. మూడోది యాపిల్ టీవీ ప్లస్. నాలుగోది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇవి సెలెక్టెడ్ కాంటెంట్ మాత్రమే స్ట్రీమ్ చేస్తున్నాయి, అంటే మేజర్ గా ఎక్కువ లేవు, కొన్ని మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. ఇవి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పరంగా. బట్ ఇవి కాకుండా టీవీస్ లో చూసుకుంటే ఏ టీవీ మీరు పర్చేజ్ చేసినప్పుడైనా డాల్బీ విజన్ అనే సపోర్ట్ ఉందా లేదా స్పెక్స్ లో ఒకసారి చెక్ చేయండి. డాల్బీ అట్మోస్ కాదు, డాల్బీ విజన్. ఆల్మోస్ట్ ప్రీమియం టీవీస్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ ఉండిద్ది. కొంతమంది స్ట్రీమింగ్ బాక్సెస్ కొనుక్కుంటూ ఉంటారు, దానికి సపోర్ట్ ఉండిద్ది. అండ్ బ్లూరే కంటెంట్ ప్రొజెక్ట్ చేసే ఉంటాయి, వాటికి కూడా డాల్బీ విజన్ సపోర్ట్ ఉండిద్ది. జస్ట్ ఈ 10 seconds కాన్వర్సేషన్ లో మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండిద్ది, డాల్బీ విజన్ టీవీలో ఏంటి, డాల్బీ విజన్ ఫోన్స్ లో ఏంటి, రెండింటి మధ్యలో తేడా. ఫోన్ లో బాగుంటుందా, టీవీలో బాగుంటుందా అంటే ఆబ్వియస్ గా టీవీలోనే బాగుంటుంది. కంప్లీట్లీ డిఫరెంట్. టీవీ అనేది మొబైల్ ఫోన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. టీవీకి ఏంటంటే పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ ఫోన్ లో బ్రైట్నెస్ నీడ్స్ మనకి ఎక్కువ కనపడ్డప్పటికీ ఎక్కువ లైట్ ఎమిట్ చేయగలిగింది టీవీనే. ఫోన్ స్క్రీన్ తక్కువ ఉండేది కాబట్టి ఇంపాక్ట్ తక్కువ ఉండేది. స్క్రీన్ పెద్దది కాబట్టి టీవీ ఎక్కువ ప్రొజెక్ట్ చేయగలిగింది. కాంట్రాస్ట్ కంట్రోల్స్ కూడా కనపడడంలో కానివ్వండి అండ్ చూడడంలో కానీ బెటర్ ఉంటాయి మనకి టీవీలో. కమ్స్ టు స్మార్ట్ ఫోన్ ఏమైంది అంటే డీటెయిల్స్ చాలా బాగుంటాయి అండ్ కలర్ యాక్యురసీ టీవీ కంటే ఫార్ బెటర్ కలర్ యాక్యురసీ మనకి మొబైల్స్ ఫోన్ డిస్ప్లేలో ఉండిద్ది. అంటే ఈ డాల్బీ విజన్ సపోర్ట్ చేసే డిస్ప్లేలో ఉండిద్ది. అట్ ద సేమ్ టైం బోత్ టీవీలో అండ్ మొబైల్ ఫోన్ లో మనం చూస్తున్న సేమ్ కంటెంట్ స్ట్రీమింగ్ క్వాలిటీ అంటే ప్రీమియంనెస్ టీవీతో కంపేర్ ఫోన్ లో ఇంకా ఎక్కువ కనపడుతుంది. అందుకే మెయిన్ రీజన్ డాల్బీ విజన్ అని చెప్పని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఒకవేళ ఆ సపోర్ట్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గట్టి ప్రమోట్ చేస్తారు. మేజర్ గా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉండే ఒక చిన్న అపోహ గురించి చెప్తాను. డాల్బీ విజన్ అనేది టీవీకి సపోర్ట్ ఉంటే చాలు, ఏ కంటెంట్ మనం ప్లే చేసుకున్నా కానీ డాల్బీ విజన్ లో మనం చూడొచ్చు అనుకుంటారు. తప్పు. బోత్ టీవీకి అండ్ కంటెంట్ కి రెండింటికి డాల్బీ విజన్ సపోర్ట్ ఉండాలి. టీవీ సపోర్ట్ చేస్తుంది ఓకే, కాకపోతే మీరు ప్లే చేసే కంటెంట్ ఏదో 360pనో 720pనో వీడియో వేస్తే డాల్బీ విజన్ అవ్వదు. 4K లో డాల్బీ విజన్ సపోర్ట్ చేసే కంటెంట్ నే మీరు స్ట్రీమ్ చేయాలి. అంటే నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకొని ప్లే చేసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్ డాల్బీ విజన్ ని మీరు ఫీల్ అవ్వగలరు. సో చూసుకోండి, టీవీ కొనుక్కుంటే కాదు, అరల్స్ ఫోన్ కొనుక్కుంటే కాదు, ఖచ్చితంగా మీరు స్ట్రీమ్ చేసుకునే కంటెంట్ కూడా డాల్బీ విజన్ సపోర్ట్ ఉండిద్దా లేదా. రెండోది, డాల్బీ విజన్ ఏమైనా గిమిక్, ఇది ఎంత పెద్ద మార్కెటింగ్ గిమిక్ లా అని చెప్పని అనుకుంటూ ఉంటారు. కాదు, డాల్బీ విజన్ అనేది రియల్ టెక్నాలజీ. యూస్ చేసుకుంటే అండ్ అలవాటు పడితే దానికి అసలు వదలరు. మూడోది, డాల్బీ విజన్ HDR రెండు ఒకటేనా, ఆల్మోస్ట్ సిమిలర్. HDR కంటే ఫార్ బెటర్ అండ్ సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ HDR ఈ డాల్బీ విజన్ టెక్నాలజీ. ఇప్పుడు ఆనెస్ట్ గా మనం అసలు మనకి డాల్బీ విజన్ అవసరమా, మన ఫోన్ లో డాల్బీ విజన్ ఉండడం అంత ఇంపార్టెంటా అనే దాని గురించి ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ మంచి మూవీ లవర్ అయ్యి ఉండి కాంటెంట్ ఎక్కువ స్ట్రీమ్ చేస్తాను అనుకునే వాళ్ళైతే, రెండు మీరు నెట్ఫ్లిక్స్ ఆర్ఎల్స్ ఈ జియో హాట్స్టార్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న కంటెంట్ యూస్ చేస్తున్న వాళ్ళైతే, మూడోది లేదు నా దగ్గర డివైస్ ఏం లేవు బట్ ప్రీమియం స్టాండర్డ్స్ లోకి నేను వెళ్దాం అనుకుంటున్నా, అంటే ఖర్చు ఎక్కువ పెడుతున్నాను అనుకున్నప్పుడు, ఈ మూడు సినారియోస్ కనుక ఖచ్చితంగా వీటిలో నేను ఉన్నాను అని మీరు ఫీల్ అయితే అప్పుడు డాల్బీ విజన్ మీకు ఇంపార్టెంట్. లేదు అనుకుంటే నార్మల్ స్టాండర్డ్స్ లో HDR10+ సపోర్ట్ ఉన్న ఫోన్స్ కూడా పని కానిచ్చేస్తాయి. టీవీస్ లో కూడా అంతే, HDR10+ ఉన్న కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకుంటే పని జరిగిద్ది. కాకపోతే ఆ సుపీరియర్ ఫార్మ్ కాకుండా జస్ట్ మనకి పని అయితే వర్కౌట్ అయిపోయింది, విల్ ఫీల్ హ్యాపీ. బట్ ఆ సాటిస్ఫాక్షన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం డాల్బీ విజన్ పిక్ చేసుకోవాలి. డాల్బీ అట్మాస్ గురించి ఎవరైనా కావాలనుకుంటే స్టార్టింగ్ లో చెప్పా కదా, thumbnail ఇక్కడ వేస్తున్నాను, ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా డాల్బీ విజన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కాంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోవద్దు. చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం అచీవ్ చేయాలని చెప్పి. అందులో మీరు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇలాంటి బెస్ట్ జెన్యూన్ క్వాలిటీ ది బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. అండ్ వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. హైప్ మర్చిపోవద్దు. బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నా, బెస్ట్ టాపిక్స్. కొంచెం వీడియోని హైప్ చేయండి, కొత్త వాళ్ళకి రీచ్ అవుతాం. మరి ఇది ఓవరాల్ గా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీగా నేనుతో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.